హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నైతే మా యానివర్సరీ జరిగింది కదా, అది ఎలా సెలబ్రేట్ చేసాము, ఎక్కడ చేసాము, సర్ప్రైజ్ కేక్ కటింగ్ కూడా జరిగిందనమాట. చూసేద్దామా, వచ్చేయండి. ముందుగా అయితే నేను రెడీ అయిపోయాను. మా వారు రెడీ అయిపోయే లోపు నేను ఒక సాంగ్ అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత మా బుడ్డదాంతో కూడా ఒక చిన్న సాంగ్ అయితే చేయించాను. నేను చీర కట్టుకున్నాను, నాకు కూడా చీర కట్టవా అంది. ఆ తర్వాత నేను సోలోగా డ్యాన్స్ చేస్తుంటే మధ్యలో వచ్చి నేను చేస్తా అంది. మా వారు అయితే రెడీ అయ్యి వచ్చేసారు. ఆయనతో కూడా ఒక 2 స్టెప్పులు అయితే వేయించేసాను అనమాట. తర్వాత ఒక 4-5 పిక్స్ అయితే దిగాము మా బుడ్డదాంతో మేము. అంతే, బుడ్డదాంతో కూడా ఒక సాంగ్ చేయాలనిపించింది. చాలా క్యూట్గా ఉందన్నమాట ఇవాళ. సో దాంతో కూడా ఒకటి సాంగ్ అయితే చేసేసాను అనమాట. ఆ తర్వాత అలా వెళ్ళిపోయామన్నమాట. ఇంకెక్కడికి వెళ్ళామంటే ఫార్చ్యూన్ మురళి పక్క సందులో ఉన్నదనమాట ఒక హోటలు. నాకు మా వాళ్ళు తీసుకెళ్ళారనమాట, సర్ప్రైజ్ అని చెప్పి. అక్కడ నేను ఇదే ఫస్ట్ ఫుడ్ రిపబ్లిక్ అని చెప్పి తీసుకెళ్ళారనమాట. బాగుందండి. ఎవరికి సపరేట్గా ఉన్నాయన్నమాట. వాళ్ళు అలా ప్రిపేర్ చేసుకున్నారు. మేమైతే ఒక రూమ్లా ఉన్నది దాంట్లోకి వెళ్ళాము. ఇలా చాలా ఉంటాయి అన్నమాట రూమ్స్, సపరేట్గా. ఇంటీరియర్ అంతా బాగుంది. టీవీ ఉంది. మనం వాళ్ళని పిలవాలంటే ఒక బెల్ కూడా ఉందన్నమాట. అది బాగుంది. సర్ప్రైజ్గా కేక్ తెచ్చారు కదా, అదైతే కటింగ్ చేసేసాము. ఆ తర్వాత నాకు ఇష్టమైన ఏంటో మనకు తెలుసు అనమాట. సో అవైతే ఆర్డర్ ఇచ్చేసారు. మా బుడ్డది మాత్రం ఎంత హ్యాపీ అంటే కేక్ చూసి, నేను కట్ చేస్తా, మీరు కాదు, నా బర్త్డే అని ఎగిరింది అనమాట. బట్ ఎంజాయ్ చేసింది, తను కూడా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సర్ప్రైజ్ కదా, అంతేనండి. సర్ప్రైజ్ అంటే ఆ థ్రిల్లే వేరు కదా. సో కేక్ అయితే కటింగ్ చేసామన్నమాట. నాకు తెలియకుండా ముందే ఆర్డర్ అయితే ఇచ్చేసారంట వాళ్ళు. సో అదేంటంటే చూసేద్దాం రండి. నాకు వెస్కాన్ సూప్ అంటే ఇష్టం అనమాట. సో ముందైతే వేడిగా వెస్కాన్ సూప్ అయితే ఇచ్చేసారు. దాంట్లో నేను ఎక్కువ ఏం వేసుకోను, ఒక పెప్పర్, ఉప్పు, కొంచెం పచ్చిమిరకాయల నిమ్మరసం కలిపి ఉంటే చూసారా, అది 3 మాత్రమే వేసుకుంటాను అనమాట. బాగుంది. ఆ తర్వాత బటర్ నాను